సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కృష్ణలంక శ్మశాన వాటికకు దర్యాప్తు బృందం వెళ్లింది. సాయి కృష్ణ డెడ్ బాడీని దహనం చేశారన్న ఆరోపణలపై విచారణ జరుపుతుంది. స్వర్గపురి శ్మశాన వాటికలో జరిగిన దహనాలపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన పోలీస్ టీం ని ఏసీపీ స్థాయిలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, ఎస్ఐ నవీన్ కుమార్ స్టేట్మెంట్ ను అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. అలాగే కానిస్టేబుల్స్ మురళీకృష్ణ, రాంబాబు పాత్రపై కూడా ఏసీపీ దైవప్రసాద్ విచారణ చేపట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ బాబురావు, సెక్షన్ ఇన్ఛార్జ్ నాగరాజును కూడా ప్రశ్నించిన అధికారులు ఘటన సమయంలో విధుల్లో ఉన్న సెంట్రీలు పవన్ కుమార్, హిమజ నుంచి వివరాలు సేకరించారు. సాయి కృష్ణను అసలు ఏ కేసు నేపథ్యంలో తీసుకొచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతుంది. మొత్తం ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్న పోలీసులు త్వరలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే అటు కృష్ణలంక శ్మశాన వాటికైతే దర్యాప్తు బృందం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి కీలక విషయాలు రాబడుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎస్ శాలిని, ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి కేసుకు సంబంధించి అంటే పిల్ల సాయిగా పిలువబడేటువంటి సాయి కృష్ణ గాదే సాయి కృష్ణ వ్యవహారం అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అటు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ భేటీ తర్వాత కూడా ఈ కేసుకి అనేక కోణాలతో విచారణ వేగవంతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు స్పందించిన తర్వాత నాగరాజు పైన కేసు నమోదు చేయటం, అదేవిధంగా నాగరాజుని సస్పెండ్ చేయటం, అదేవిధంగా కేసుకు సంబంధించి మొత్తం 8 మంది విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం చెప్పుకోవచ్చు. ఏదైతే కృష్ణలంక సంబంధించినటువంటి స్వర్గపురిలో మే నెలలో సంబంధించినటువంటి అక్కడికి దహనానికి వచ్చినటువంటి అక్కడ రికార్డులు పరిశీలిస్తున్నారు. అంటే శ్మశాన వాటికలో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఒకరు ఉంటారు. అయితే దానికి సంబంధించినటువంటి బుక్ కూడా వారు ఏదైతే పడమట సిఐ పవన్ కిషోర్ కూడా దర్యాప్తు వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతి అంశాన్ని కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అటు ఏసీబీ అధికారిగా ఉన్నటువంటి దైవప్రసాద్ కూడా పూర్తి స్థాయిలో 8 మందిని విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నాగరాజు పైన సస్పెండ్ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఆయన పైన హత్య కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే నాగరాజును కూడా అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం, అంటే ఇది పోలీసు వ్యవస్థలో ఒక తీరని మచ్చని చెప్పుకోవచ్చు. లాకప్ డెత్ వ్యవహారం అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవటం, అదేవిధంగా నాగరాజు చేసినటువంటి వ్యవహారం అంటే అతని పైన పిల్ల స్థాయి పైన అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా చట్టం తన పని చేసుకోపోయేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ చట్టాన్ని తన చేతిలో తీసుకొని తనని చేసినటువంటి చిత్రహింసలు కానీ, చనిపోయినటువంటి మరణం కానీ పూర్తి స్థాయిలో వైసీపీ దీనిని అటు రాజకీయంగా వాడుకునేందుకు కూడా అటు జనసేనాని కూడా పూర్తిగా కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి. అయితే అంబటి రాంబాబు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయాన్ని అటు మీడియా ముఖంగా కూడా మాట్లాడిన తర్వాత కొంత సీరియస్ కొనసాగినటువంటి పరిస్థితి. అటు సాక్షాత్తు అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే సాయి తల్లి విజయలక్ష్మిని కూడా పరామర్శించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన కూడా ఆరా తీశారు. ఆరా తీసినటువంటి వెంటనే కూడా వారికి సంబంధించినటువంటి విజయలక్ష్మి ఇద్దరు బ్రదర్స్, అదేవిధంగా విజయలక్ష్మిని కూడా స్వయంగా చంద్రబాబు నివాసానికి పిలుచుకొని పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఘటన పైన కూడా ఆమెతో మాట్లాడినటువంటి పరిస్థితి. దాదాపు గంట సేపు ఆమెతో మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే సాయిని చిత్రహింసలు గురి చేసినటువంటి నేపథ్యంలో తన కుటుంబానికి న్యాయం చేస్తాను, అదేవిధంగా ఎవరైతే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని కూడా ప్రభుత్వాన్ని
ఆదుకుంటుందంటూ కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కొంత ఈ వ్యవహారానికి సంబంధించి ఒక చెక్ పడినట్టు అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు దర్యాప్తు బృందం మాత్రం వేగవంతం చేసింది. ఏదైతే మరి స్వర్గపురికి సంబంధించినటువంటి దహనం చేసినటువంటి రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. అటు సరైన రికార్డులు లేనటువంటి నేపథ్యంలో పడమట సిఐ పవన్ కిషోర్ కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి నమోదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు తీసుకొచ్చారు, వారికి సంబంధించినటువంటి అక్కడ ఖననం చేసినప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అక్కడ రికార్డులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ తీసుకువెళ్ళినటువంటి సమయంలో కూడా వారికి ఒక చలాన రూపంలో కూడా ఇచ్చేటువంటి ప్రతి స్వర్గపురిలో ఇదే ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మే నెలలో పూర్తిగా ఎవరెవరు అక్కడ ఖననం జరిగింది, పూర్తి స్థాయిలో ఎవరెవరు దహనం జరిగిందనే వాటిపై కూడా ప్రధానంగా అటు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే కేసుకు సంబంధించి మొత్తం ఎంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందనే అంశం పైన కూడా అటు అధికార బృందం కూడా అటు వేగవంతం చేస్తుంది. పూర్తి స్థాయిలో 2 రోజుల్లో దీనికి ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర డీజీపీకి ఇచ్చిన తర్వాత ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ కేసుని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించి కూడా హోంమంత్రి కూడా మీడియా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో సరైన సమాధానం రానటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు కూడా ఈ కేసు దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదే నివేదిక ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర స్థాయిలో సంచలనమైనటువంటి నేపథ్యంలో ఈ కేసుకి స్వయంగా డీజీపీ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నాగరాజు పైన సస్పెన్స్ ను వేటు వేసినటువంటి నేపథ్యంలో ఆయన పైన హత్య కేసు నమోదైంది. ఈ కేసుకి సంబంధించి మరికొంతమంది కూడా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరికొంత పేర్లు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఛాలెంజ్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి అటు వైసీపీ తీవ్ర స్థాయిలో కూడా అటు విమర్శలు చేయడం, అదే విధంగా చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు లేవంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి అటు ఒక ఛాలెంజ్ గా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసు పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేసింది. దర్యాప్తు ప్రజల ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించబట్టి చంద్రబాబు మాట్లాడిన తర్వాత కూడా పూర్తిగా కూడా ఈ కేసు కొంత కొలిక్కొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక సిఐ పైన సస్పెన్షన్ వేయటమే కాకుండా అటు కేసు ఆయన పైన కూడా హత్య కేసు నమోదు అవడం కూడా ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి ఏదైతే విజయలక్ష్మి ఆరోపించింది, మొత్తం కానిస్టేబుల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి రైటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరెవరు ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయ్యారనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నాగరాజు పైన తీవ్ర స్థాయిలో కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన పైన అంటే కృష్ణలంకలో జరిగినటువంటి అనేక కేసుల రికార్డులు కూడా పరిశీలిస్తున్నారు దర్యాప్తు బృందం. ఈయన వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మే నెలలో అటు మార్కాపురం నుంచి అటు సాయి కృష్ణని తీసుకొచ్చినటువంటి వ్యవహారం కానీ, అటు మార్కాపురం ఎక్కడ అదుపులో తీసుకున్నారు, ఏ అంశాలపైన మాట్లాడారు, అదేవిధంగా సాయి కృష్ణని ఏ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు నాగరాజు సిఐ ఆయన్ని విచారించాడనే కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనా ఇవాళ రేపట్లో కూడా సిఐ నాగరాజును కూడా అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. హత్య కేసులో రిమాండ్ కి తరలించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి కూడా నాగరాజు దర్యాప్తు బృందం ఆయన అదుపులో తీసుకొని పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ రేపట్లో కూడా దర్యాప్తు బృందం వేగవంతం చేయాల్సినటువంటి నేపథ్యంలో కేసుకు కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అటు సాక్షాత్తు డీజీపీ కేసుకు సంబంధించి కూడా ఒక నివేదిక ఇచ్చి రాష్ట్ర ప్రజలకు అటు మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ అటు పూర్తి స్థాయిలో కూడా అటు పవన్ కిషోర్ అంటే స్వర్గపురిలో జరిగే ఖననం చేసినటువంటి వాటి రికార్డును తనిఖీ చేసిన తర్వాత అటు దర్యాప్తు బృందానికి ఎలాంటి సమాచారం ఇస్తారనేది కూడా చూడాలి. దానికి సంబంధించి కూడా 2-3 రోజుల తర్వాత పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అటు తల్లికి విజయలక్ష్మికి పూర్తి స్థాయిలో ఒక భరోసా కల్పించినటువంటి నేపథ్యంలో ఆ కోణంలోనే పోలీసులు వేగవంతం చేసి అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇవాళ రేపట్లో కూడా నాగరాజుని అదుపులో తీసుకొని కేసుకు సంబంధించినటువంటి నివేదిక అటు పోలీసు వ్యవస్థ వెల్లడించేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.